అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 11 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సంతోషం వస్తువులో లేదు, మన మనసులో ఉంది. దయగా ఉండు, నిజాయితీగా ఉండు, అదే నిజమైన ఆనందం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి 11, 2026 వారం బుధవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 7 గంటల 5 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 16 నిమిషములకు, చంద్రోదయము 2 గంటల 7 నిమిషములకు, చంద్రాస్త సమయము 12 గంటల 48 నిమిషములకు. ఈ రోజున తిథి నవమి. ఫిబ్రవరి 10 ఉదయం 7 గంటల 27 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 11 ఉదయం 9 గంటల 59 నిమిషముల వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అనురాధ. ఫిబ్రవరి 10 ఉదయం 7 గంటల 55 నిమిషముల నుంచి ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు అనురాధ ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకే వస్తారు. యోగం వ్యాఘ్యాత. ఫిబ్రవరి 11 రాత్రి 1 గంట 42 నిమిషముల నుంచి ఫిబ్రవరి 12 రాత్రి 2 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి హర్షణ. కరణము. ఈ రోజున గరిజ. ఫిబ్రవరి 11 ఉదయం 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి వరిజ. ఫిబ్రవరి 11 రాత్రి 11 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి విష్టి. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 7 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషము నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 28 నిమిషముల నుంచి 6 గంటల 16 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 3 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 38 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 38 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశ్వత్థామ. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, భగవద్గీతలో మొత్తం అధ్యాయాలు ఎన్ని? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకుంటే ఈరోజు చెప్పుకోదగ్గ ఎటువంటి పండుగలు ప్రత్యేకతలు అనేవి లేవు. అలాగే పంచాంగం ప్రకారం కూడా ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 11 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.